నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాం. మరి ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ నమస్తే సార్. చేస్తాం. మీకు ఓకే కదా? ఆ, ఓకే అండి. 18 డిసెంబర్ 2006 మధ్యాహ్నం 12:45 12:45కి పొన్నూరు, ఆంధ్రప్రదేశ్లో. పొన్నూరు, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. ఓకే, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు, ఏం కావాలి? బర్త్ టైం కరెక్టేనా? నేను ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చదువుతున్నాను. ఉమ్, ఉమ్. నాకు మొత్తం కెరియర్ ఎలా ఉంటుంది దాని రిలేటెడ్ అంటే ఇప్పుడు ఏమీ ప్రయత్నం ఏమీ లేదు, జస్ట్ ఎలా ఉంటుందని కావాలి, అంతేనా? కెరియర్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక స్కిల్ మీద వర్క్ చేస్తున్నాను. సో అది ఓకేనా, లేకపోతే అంటే 2-3 డొమైన్స్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఆహా, ఏంటి అవి? దానిలో ఏదో దేని మీద? ఫీల్డ్ ఎంఎల్. ఫీల్డ్ అంటే ఏంటిది? అది సినిమా ఫీల్డా? కాదు ఎంఎల్ ఒకటి డెవోప్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా దాంట్లో. అవును. ఆ రెండిట్లో ఏది అంటే ఆల్మోస్ట్ రెండు ఇంటిగ్రేట్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఏది బెటర్ అయితే అని అలా. ఒకటి ఎల్ఎం మిషన్ లెర్నింగ్ సంబంధించింది ఒకటి, ఇంకా డెవోప్స్. డెవాప్స్ ఇంజనీరింగ్ ఒకటి, ఇంకా రెండు. ఆ రెండిట్లో ఏది బాగుంటుంది, అంతేనా? ఆ, అదొకటాను. తర్వాత ఈ జాబ్ ఎలా వస్తుంది అలా, కెరీర్ ఎలా వస్తుందని అంటే పెద్ద స్థాయిలో వస్తుందా అంటే అట్లా? గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అని అలా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో క్లౌడ్ రిలేటెడ్ ఉంటుంది కదా, సో అలా కానీ లేకపోతే ప్రైవేట్ అని. ఆహా, దానికి ఓపెనింగ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్లో? అంటే గవర్నమెంట్ లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక ఎగ్జామ్స్ రాసి మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చా? ఓకే ఓకే ఓకే. అండి. వాళ్ళు ఎట్లా ఇస్తారు, అన్ని ప్యాకేజ్ ఎట్లా ఇస్తారు? రైల్వే రిలేటెడ్ అలా. మిస్ అయ్యాను, మళ్ళీ చెప్పరా? అంటే గవర్నమెంట్ లో రైల్వే జాబ్స్ అలా ఉంటాయి కదా, యూపీఎస్సీ అటు సైడ్ రాసి వెళ్ళడానికి. ఓకే, మరి దానికి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఆల్రెడీ అంటే ఇప్పుడు కాలేజ్లో చదివేది ఆల్మోస్ట్ నేను ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాను మీ కదా, సో వాయిస్ చాలా స్లో వస్తుంది. మీరు ఫోన్లో ఉన్నారా, లేదంటే ఫోన్లోనే ఉన్నానండి. ఫోన్లో స్పీకర్లో ఉన్నారా, లేదంటే ఇయర్ ఫోన్స్లో ఉన్నారా? లేదు, ఇయర్ ఫోన్స్ ఉన్నాను. ఇయర్ ఫోన్స్ తీసేసి స్పీకర్ ఆఫ్ అంటే చేసి ఇన్ఫోన్ ఇయర్ ఫోన్స్ అంటే ఇక్కడ ఫోన్ కాల్ అని ఆప్షన్ ఉంటుంది కదా, సో దానిలో ఉంది. ఫోన్ ఆప్షన్లోనే ఉన్నారా? ఇయర్ అంటే ఫోన్స్ అంటే నార్మల్గా ప్లగిన్ చెవు దగ్గర పెట్టుకొని నార్మల్ మాట్లాడుతున్నారా? చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడేది. ఓకే, రైట్ రైట్ రైట్. సరే సరే. ఓకే. సో మరి ఇప్పుడు మల్టిపుల్వి ట్రై చేస్తున్నప్పుడు మరి మీకు క్లారిటీ కన్ఫ్యూజన్ చాలా అవుతుంది కదా? కన్ఫ్యూజన్ అంటే ఎలా అంటే నేను నార్మల్ ప్లేస్మెంట్ ప్రిపేర్ అవడానికి అయితే డెవోప్స్ ప్లస్ ఎంఎల్ ప్రిపేర్ అవుతున్నా. మనం ఇప్పుడు బీటెక్ చదివే దాంతో ఎగ్జామ్స్ రాసి తెచ్చుకోవచ్చు కదా గవర్నమెంట్ జాబ్. అవునవును. ఆ మరి రెండిట్లో ఏదైతే ఎటు బెటర్ వెళ్దామని ఇష్టం ఉంది? మరి ఇటు వెళ్దామని ఉందా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు? లేదంటే అంటే అదైనా ఇదైనా కానీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అని, అంతేనా? మళ్ళీ రైల్వే వేరే ఉంది కదా, మళ్ళీ రైల్వే జాబ్స్ అంటున్నారు కదా? అంటే సిలబస్ సేమే ఉంటుంది కదా, సో ఏది బెటర్ ఉంటే ఒక ఇన్సైట్ తీసుకుందాం మీ దగ్గర నుంచి. ఓకే ఓకే. సరే, ఇది అది అని నేనేం చెప్పలేను, అది మీరే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే నేను చెప్పింది అలా చేయరు కాబట్టి ఎవరు. అక్కడ టైం అనుకూలంగా ఉందంటే మీరు అనుకున్నది అవుతుంది. ఓకే, అనుకూలంగా లేదంటే అవ్వదు. నా జడ్జిమెంట్ ఏంటంటే టైంని జడ్జ్ చేయడం ట్రై చేస్తా. సరిపోతుంది, 20 సంవత్సరాలే మీ వయసు, ఉన్నంతలో ఎంత చెప్పగలనో ట్రై చేస్తా. చూద్దాము అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆస్ట్రాలజీ ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు అసలు? అంటే నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను మిమ్మల్ని ఎప్పటి నుంచో. ఓకే, ఎప్పటి నుంచి? ఒక 2016 ఆ టైం నుంచి. 10 ఇయర్స్ నుంచి. అంటే మీకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ వచ్చింది? అవును. అవునా? అంటే ప్లానెట్స్ అవన్నీ ఆల్రెడీ తెలుసు. అంటే నేను వెస్టర్న్ మీద అంత నాలెడ్జ్ చూపించలేదు కానీ తెలుసు, ఆస్పెక్ట్స్ వరకు తెలుసు. వెరీ గుడ్. మరి 10 ఇయర్స్ నుంచి అందరికి అసలు ఆస్ట్రాలజీ ఒకసారి నేర్పిస్తే ఎట్లా ఉంటుంది అంటారు? బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి. అవును. సరే, మీది మీన లగ్నం వచ్చింది. మీన లగ్నానికి అనురాధ నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? అవును, ఉత్తర భాద్రపదలో పడింది లగ్నం. అవునవును, ఉత్తర భాద్రపదలో పడింది. ఓకే, నేను చెప్తా. సో 1000లో రాహు ఉన్నాడు. సో లగ్న నక్షత్రాధిపతి శని వక్రించి 6లో ఉన్నాడు. సో మళ్ళీ వెనక్కే వెళ్తాడు. సో అట్లనే వక్రించి వెళ్తూ ఉంటాడు. సరే, అక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది ఏముంటుంది? ఇబ్బంది ఏం లేదు. వెనక్కి వెళ్తేనే ఇంకా బుధ నక్షత్రానికి. వాయిస్ స్లో ఉంది. నా వాయిస్ మీకు స్లో వస్తుందా? ఇప్పుడు మీ ఫోన్లో వాల్యూమ్ పెంచుకోండి. అంటే నేనేం ప్లానెట్ పేరు చెప్పేటప్పుడు కొంచెం స్లోగా చెప్తా ఉంటాను, నాలో నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా కాబట్టి. రిజల్ట్ చెప్పేటప్పుడు గట్టిగా చెప్తాలే. యా, జస్ట్ నాకు నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో అక్కడ బుధుడి యొక్క నక్షత్రంలోకి వెనక్కి వెళ్ళడమే మంచిదన్నమాట. ఓకే, వెళ్తే బాగుంటుంది. అంటే 2031 ఆ టైంకి వెళ్తాడు కదా?
వెళ్తాడు కొంతవరకు నయం, ఎందుకంటే అప్పుడు భాగ్యాధిపతి కొంచెం కంట్రోల్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మీ చాట్లో ఇప్పుడు శని వక్రిచ్చాడా, శని నక్షత్రంలో అవును గురువు తర్వాత కుజుడు వీళ్ళ అవును చంద్రుడు అక్కడ 4 ప్లానెట్స్ అన్ని శని ప్లానెట్స్ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయిపోతున్నాయి కదా. అవును అదొక డిసడ్వాంటేజ్. మళ్ళీ వ్యయంలో ఉన్న రాహుని కుజుడు చూస్తున్నాడు, అది గ్రీడ్, కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ కదా, పెంచేస్తూ ఉంటుంది. తర్వాత శుక్రుడు గురువు కనెక్ట్ అయ్యాడు, బికాజ్ ఓన్ స్టార్ కాబట్టి అది మంచిది. రవి దశమంలో ఉన్నాడు, 6 దిగ్బలం కనెక్ట్ పొందాడు. పొందాడులే దిక్బలం. అండ్ 6 కనెక్ట్ అయ్యాడు. అండ్ కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్ర కదా. సో కాబట్టి ఇద్దరు కూడా శుక్రుడు కూడా అఫ్లిక్ట్ అయ్యాడు, బట్ స్టిల్ అన్ని భావాలు పోతున్నాయి అన్నమాట. ఓకే ఓకే. తర్వాత భావాలు దెబ్బతింటుంది, చాట్ కొంచెం ట్రిక్కీగానే ఉందన్నమాట. ఓకే సరే, ఓకే ఫ్లో పట్టుకుందాము, ఫ్లో పట్టుకొని వద్దాం. మొదట శని దశ, శని నక్షత్రాల్లో గ్రహాలనే కాబట్టి శని స్టార్లో 6లో ఉన్నాడు. ఇప్పుడు దాకా శని దశే జరుగుతూ వచ్చిందనమాట, పెద్ద మార్పు ఏం లేదు. సో లగ్న నక్షత్రాధిపతికి వక్రత్వం రావడం మంచిదే కానీ, బట్ ఫ్యామిలీ హెల్త్ ఏవైనా కానీ చిన్న చిన్న ఛాలెంజెస్ అవన్నీ చెప్పాలి కదా. సో 9th ఉన్న ప్లానెట్కి వక్రత్వం పడింది కాబట్టి ఫాదరు, ఫ్యామిలీ, ప్రోగ్రెస్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వకపోవడం, ఛాలెంజెస్ అవన్నీ కూడా కనిపించి ఉండాలి. మరి ఏమైనా కనిపించాయా లేదా, అంత బాగానే ఉందా? పర్లేదు, యావరేజ్ ఉంది. యావరేజ్ ఉంది. ఓకే సరే చూద్దాం, అసలు టైం ఎక్కడన్నా ట్రిగర్ అవుతుందా ఏమవుతుందా అనేది చూద్దాం. టైం ఫ్లోని బట్టి కదా. 10th house 11 degreesతో స్టార్ట్ అయింది, దీంతో ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదనమాట. ఓకే అది మంచి విషయం. ఓకే తర్వాత వీనస్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు 2008, ఇక్కడంతా బాగానే ఉన్నది. తర్వాత నెక్స్ట్ 2010-11 మధ్యలో చిన్న ఛాలెంజ్ ఏమైనా పడడం, దెబ్బలు తగలడం కానీ, లేదనంటే అక్కడ ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా కనిపించాయా లేదా అంత బాగానే ఉందా? అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ గా ఏదో ఒక దెబ్బలు అలా కామన్ గానే తగులుతూ ఉంటాయి, ఎందుకంటే మార్స్ యురేనస్ కి స్క్వేర్ అయినప్పుడు పడడం, దెబ్బలు తగలడం ఉంటుంటాయి. సరే ఓకే. ఏదేమైనప్పటికీ కూడా మీకు దశాభుక్తి అంటే ఇప్పుడు కేతుభుక్తి వచ్చింది, కేతు స్టార్లో గ్రహం ఉంది కదా. సో సన్ ఉన్నాడు 10th బాగుంది కాబట్టి ఇది గుడ్. మళ్ళీ మీకు ఒక 1 yearలోనే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్, వీనస్తో కంజంక్షన్ కూడా ఇచ్చింది కాబట్టి ప్లానటరీ ఆస్పెక్ట్ కన్నా 10th house ఆస్పెక్ట్ గొప్పది కాబట్టి ఇంప్రూవ్మెంట్ రావాలి. అంటే శనిలో కేతువులో అంటే అక్కడ రవి యాక్టివేట్ అవుతాడు కదా. సో కాబట్టి మీ ఫాదర్కి వర్క్ కానీ ప్రోగ్రెస్ కానీ కొంచెం బెటర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రోగ్రెస్ ఎలా ఏమైనా అవకాశం వచ్చిందా లేదా? 2011 10 తర్వాత 10, 11, 12 ఈ మధ్య ప్రోగ్రెస్ చెప్తున్నాం. 13. ఓకే 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 అంటే మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏముంది అదే ఉందా? ఫాదర్ అంటే అంత ఐడియా లేదు ఆ టైం. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు కూడా ఐడియా లేదా? కాదు, ప్రోగ్రెస్ ఉందా లేదా ఐడియా లేదు. ఓకే మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? గవర్నమెంట్ జాబ్, రైల్వేలో ఏం చేస్తారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సీనియర్. ఓకే అంటే ఇప్పుడు వెళ్ళే రైల్లో చేయాలా లేదంటే ఓన్లీ స్టేషన్ లో చేసుకుంటే చాలా? లేదు, ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఉంటుంది. ఓకే ఓకే అంటే ఒకటే ప్లేస్ లో ఉండి చేసుకోవచ్చు. రైట్ గుడ్. సో అక్కడైతే బాగానే ఉంది. మీ ఫాదర్ వర్క్ అయితే వర్క్, ప్రోగ్రెస్, ప్రమోషన్ ఏదో ఒకటి పాజిటివ్గానే మనం చెప్పాలి, నెగిటివ్ చెప్పట్లేదు. కాకపోతే ఈ వక్రత్వం కాబట్టి పైకి కిందికి అంటే లైక్ శనికేతులు తెలుసు కదా అట్లా అనమాట. ఓకే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి అలా కంటిన్యూ అవుతుంది. అదే కనుక డ్యామేజ్ అయితే హెల్త్ అట్లాంటివన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే మనం మాత్రం నమ్మం. ఓకే రైట్ ముందుకు వెళ్దాం. బ్యాడ్ ఆస్పెక్ట్ రావట్లేదు. ఓకే దట్ ఈస్ గుడ్ పాయింట్. ఏమీ లేదు, 10th house కూడా యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. మార్స్ కూడా దాటేశాడు, లక్కీ బాయ్ మీరు. ఓకే దాని తర్వాత మళ్ళీ 2019 మెర్క్యూరీ 10th house కంజంక్షన్ చేశాడు, వీనస్ కంజంక్షన్ చేశాడు, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కదా. కాబట్టి 19లో చదువు పరంగా వర్క్ పరంగా కొంచెం ప్రోగ్రెస్ ఏమైనా పెరిగాయా లేదా? స్టడీస్ ఎడ్యుకేషన్ బాగుంది. ఓకే గుడ్. చూసారా అంటే లైక్ అఫ్లిక్షన్ ఉన్న ఫ్లో పడట్లేదు. నేను 10th క్లాస్ ఆ టైం అనుకుంటా, మేబీ 13 yearsే కదా. 7th అట్లా ఉండుంటారేమో చూసుకోండి. 7th 8th బాగానే ఉంది. ఇక్కడ నెగిటివ్ ఏం లేదు, ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా నెగిటివ్ ఏం లేదు, అంత బాగానే ఉన్నది. అందుకే మీకు ఏమి పెయిన్ తెలియట్లేదు, అది అర్థమైందా? ఎందుకంటే టైం పడట్లేదు. ఓకే అంత బాగానే పోతా ఉంది, అసలు చెప్పుకోదగ్గట్టుగా డ్రాప్ ఏమీ లేదు. ఒకే లెవెల్లో అలా పోతా ఉంది అనమాట. ఓకే ఏం లేదు, మార్పు ఏమి లేదు. ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం లేదనేది కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలిగితేనే చెప్పినట్టు కదా, అవునా కదా?
అవునవును, నాకు ఐడియా ఉంది. తర్వాత మెర్క్యూరీ అనేవాడు మార్స్ని ఫాలో అవుతున్నాడు. భాగ్యాధిపతిని ఫాలో అవడం ఇప్పుడు మంచిది కదా, ఆయన వెనకాలే ఉన్నాడు కాబట్టి దాదాపు వక్రించడు కదా, కాబట్టి బుధ దశ కూడా బాగుంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి ఇస్తాడు. భాగ్యాధిపతికి ఉన్న అఫ్లిక్షన్ మనకు అవసరం లేదు, అంటే భాగ్యాధిపతి స్వయంగా లేడుగా, బాగున్నాడు. కాబట్టి లగ్నాధిపతి భాగ్యంలో ఉండడం, భాగ్యాధిపతితో కలిసి ఉండడం, పంచమ అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు అందరూ ఒకే దగ్గర ఉంటే దాన్ని బుధుడు ఫాలో అవుతున్నాడు. కాబట్టి ద బుధ విల్ బి గ్రేటెస్ట్ రిజల్ట్స్. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఎల్ఎం ఇవన్నీ అన్నారు కదా, ఎల్ఎం అని అన్నారు కదా, మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి, ఎందుకంటే బుధుడే కదా వాటన్నిటికీ, కుజబుధుల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవాప్స్ అన్నారు, చేయగలుగుతారేమో కానీ, బట్ దానికి మార్స్ వీనస్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సన్ వీనస్ కూడా ఎలక్ట్రికల్ అనమాట. ఓకే, మీ ఫాదర్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇచ్చింది చూసారా, అక్కడేమో ఎలక్ట్రికల్, ఇక్కడేమో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు కూడా సిమిలర్ కాంబినేషన్స్ అనమాట ఉండేవి. ఓకే సరే, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, కంటిన్యూ ఒకే లెవెల్లో. అండ్ లైక్ 23 తర్వాత నుంచి మీరు ఈ క్లౌడ్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ బాగా చేస్తున్నారా? 23 మే తర్వాత నుంచి? 23 తర్వాత. ఓకే, వెరీ గుడ్, రైట్ డైరెక్షన్లోనే ఉన్నారు. ఓకే రైట్, సరే. ఇప్పటిదాకా ఈ పెద్ద మూమెంట్ ఏం లేదు కాబట్టి ఏం చెప్పేదేం లేదు, ఏది ఎలా ఉందో అలా నార్మల్గా చదువుకున్నానండి, మా ఫాదర్ జాబ్ చేసుకున్నారండి అని చెప్పాలి, అంతే తప్ప పెద్ద చెప్పేదానికి ఏమీ లేదనమాట. ఓకే, కాకపోతే ఎక్స్ట్రీమ్గా ఫైనాన్షియల్గా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే లిమిటెడే కదా, మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళేటట్టు చేంజ్ అయ్యేటట్టు ఉండదు కదా, శాలరీ వస్తుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి, అంతే కదా. అలా ఒకే లెవెల్లో వెళ్తూ వచ్చింది అనమాట, బాగా పైకి కానీ కిందికి కానీ ఏమీ జరగలేదు కాబట్టి ఏమీ చెప్పట్లేదు. సో గుడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి కాబట్టి అట్లీస్ట్ మనల్ని న్యూట్రల్గా ఉంచడానికి, పడిపోకుండా చేసినాయి అని చెప్తా. సరే, ఇప్పటిదాకా చెప్పింది 10కి 2 మార్కులు వచ్చినాయా, ఒక 8 అన్నా వచ్చిందా, పాస్ ఫెయిలా? ఒక 8, 9 వేయచ్చు అంటారు, పర్వాలేదు. ఈవెంట్స్ జరగలేదు అంటే లైక్ మేజర్ ఈవెంట్స్ ఏం జరగలేదు, అది అలా ఉందని ప్రిడిక్ట్ చేయడం కూడా ప్రిడిక్షనే అంటాను నేను. అవునవును, మీ వీడియోస్ వాచ్ చేస్తుంటా, నాకు ఐడియా ఉంది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి దశాంశ కూడా చూద్దాము. దశాంశ లగ్నానికి కూడా రవి దశమంలో ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు అనమాట. ఓకే, కానీ బుధుడు అసలు 10ని ఎక్కడ ఇండికేట్ చేస్తున్నాడు? బుధుడు కూడా కనెక్ట్ అవ్వాలి కదా, అవునా? అవును, డైరెక్ట్గా దశలడేం కనెక్ట్ అవ్వట్లేదు. పర్లేదంటే పర్లేదు. ఓకే, దశమంలో రవి ఉన్నాడు, తర్వాత గురువు అష్టమంలో ఉన్నాడు, అదేమీ ప్రాబ్లం లేదు. తర్వాత శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, 6లో ఉన్నాడు. శని బుధుడిని చూస్తున్నాడు. నాకెందుకో ఈ మిషన్ లెర్నింగ్ వీటి సైడే లాగుతూ ఉందన్నమాట, అర్థమైందా? నేను డెవాప్స్ పర్వాలేదు, కానీ మీరు మిషన్ లెర్నింగ్, పైథాన్ ఇట్లాంటి ఇంటలెక్చువల్ లాజికల్ థింకింగ్ అంటే డెవలప్మెంట్ ఇట్లాంటివి అనమాట. సన్ ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక్కోసారి కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇదే కంట్రీ కాదు, ఇప్పుడు రేపు ఫారెన్ వెళ్ళారు, మీ ఫారెన్ వెళ్ళినప్పుడు ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మిమ్మల్ని చేయమన్నారు అనుకో, సన్ పనిచేస్తాడు. దశాంశంలో కూడా సన్ ఉన్నాడు కాబట్టి యూ విల్ బి కనెక్టెడ్ టు గవర్నమెంట్, మేబీ నాట్ నౌ, సమ్వేర్ లాటర్ కావచ్చు, అర్థమైందా? కాబట్టి నేను ఇదే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని నేను చెప్పలేను. ఓకే, తర్వాత టైం ఫ్లో పట్టుకుందాం మళ్ళీ ముందుకెళ్ళి. ఓకే, ఇప్పుడున్న ఫ్లో బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా లేదు. ఓకే, లేదు కాబట్టి గుడ్. కానీ అప్కమింగ్ లో 28లో ప్రోగ్రెసివ్ మార్స్ సరిగ్గా లేడు, చూసారు కదా, సాట్రాన్ తో ట్రైన్ అవుతున్నాడు. ట్రైన్ అయినప్పుడు మరి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు, అర్థమైందా? తర్వాత ఒక్కోసారి హెల్త్ బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకోవాలి, ఫ్యామిలీ హెల్త్ కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏమి ఈవెంట్ జరగలేదు, బ్యాక్గ్రౌండ్ లో డిస్టర్బ్ అవుతుంటాయి, మనం డిటెక్ట్ చేసుకోవాలి, అది ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ మార్స్ ఎప్పుడైతే వెళ్తున్నాడో స్టెబిలిటీ ఆఫ్ కెరియర్ లో ఛాలెంజెస్ ఇస్తాడు అనమాట కొన్ని రోజులు. ఓకే, సో ఇప్పుడు ఇంకో జాబ్ చేయడానికి ఇంకొక 1-2 ఏళ్ళు పడుతుందని అనుకుందాం, అంతే కదా. పట్టినప్పుడు అక్కడ కరెక్ట్ గా ఇస్తున్నాడు కాబట్టి డిసప్పాయింట్ చేస్తున్నాడు, అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఏ మోడల్ గురించి తీసుకుంటే, మా ఉన్నోళ్ళు ఏ పోతున్నాయి నీకేమి ఇవ్వాలన్నట్టే ఉంటుందా మామూలుగా సిచ్యువేషన్, అవునా? కాబట్టి అంటే స్కిల్ సెట్ నే మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి, అక్కడ ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి స్కిల్ సెట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు డెవాప్స్ డిప్లాయ్మెంట్ అనేది ఆటోమైజ్ అయినప్పుడు డెవాప్స్ ఎందుకు? అంతేనా కదా? ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక చిన్న కమాండ్ లైన్ తో డిప్లాయ్ చేసేస్తున్నప్పుడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి స్కిల్ సెట్, ఓకే, డేటా మీద
స్కిల్ సెట్. తర్వాత ఇది 9th హౌస్ ఎక్కువగా వస్తుంది, శుక్రుడు గురువు బుధుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ ఎబిలిటీస్ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఏదైనా కోర్సెస్ లాగా రన్ చేసుకోవడం కానీ ప్యారలల్గా అదొక సోర్స్. ఇప్పుడు అది అయ్యేంత వరకు ఇటు సైడ్ ఇంకో డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొంచెం ముందున్నారనుకో, మీరు చేసుకోవచ్చు కదా, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు కదా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. అప్పుడు డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినా కూడా సర్లే అని మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. అలా యూ క్రియేట్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టువర్డ్స్ ద టీచింగ్ అని చెప్తా ప్రైమరీగా. ఓకే, దాంతో పాటు ఎల్ఎం డేటా పైథాన్ ఏది ఉంటే డేటా మీద ఏదైతే ఉంటుందో, మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ మార్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాబట్టి దాని మీద. తర్వాత ముందుకు వెళ్దాం. మార్స్ దాటిపోవాలి కదా, మార్స్ దాటిపోయే వరకు 2032 అవుతుంది అనమాట. అర్థమైందా? స్లోగా వెళ్తారు, పరిగెట్టేస్తారని చెప్పలేను అనమాట. అంటే మెర్క్యూరీ యాక్చువల్గా అంటే సాటర్న్ అక్కడ వెళ్ళిపోయాడు కానీ బట్ ఏం లేదు కదా అక్కడ. సరే ఓకే, దానివల్ల కొంచెం మొండితనం, టఫ్, ఆరోగెన్సీ అవన్నీ ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయలేం కదా, ఇన్బిల్ట్ కదా. సరే, ఇప్పుడు 32లో 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతుంది చూడండి, మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది మూన్తో డిబిలిటేటెడ్ అయినా కూడా. మెర్క్యూరీ బాగుంటాడని చెప్పాం కదా, కాబట్టి యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీ. పెద్దదో చిన్నదో నువ్వు ముందుకెళ్ళడానికి నీకు అవకాశం దొరుకుతాయి అని చెప్తా. అది ఇంకా వేరే ఏమైంది, తర్వాత మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా అన్నీ పర్వాలేదు అనమాట. నీకు కూడా తెలుసు, మళ్ళీ నన్ను అడగడానికి వచ్చారు మీరు, అంతేనా? అంటే ఓకే, ఇప్పుడు ఏ దశ అంటే ఏ బుక్తులు సరిగ్గా ఉండవు? బేసికలీ ఎట్ట క్యాలిక్యులేట్ చేయాలనంటే, బుక్తులు చాలా వస్తూ ఉంటాయి. ప్రతి బుక్తికి ఒక ఉద్యోగం మారతావా? మారవు కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఆయన మారారా? రైల్వేస్లోనే ఎందుకున్నారు మరి? బోల్డ్ బుక్తులు మారాయిగా, మీకు మారాలిగా. మారలేగా? అవునవును. ఎందుకు మారలేదు మరి? ప్రతి బుక్తికో ఉద్యోగం చేయాలిగా. అంటే ఏది బెటర్ ఉంటుంది, ఏది బెటర్ ఉండదు, కొద్దిగా కేర్ఫుల్. ఎవరికి? నాకు అంతా బెటరే ఉంది కదా. ఎప్పుడు 32 నుంచి బానే ఉంది కదా, పైకి వెళ్తుంది కదా చార్టు. 32 నుంచి ఆ మార్స్ సన్ని కంజంక్షన్ దాటిపోతే వేరే డిఫికల్టీ ఆస్పెక్ట్ ఏముంది మీకు? డిసప్పాయింట్ చేసే ఆస్పెక్ట్ ఏం లేదు కదా. మీకు అక్కడి నుంచి ప్రోగ్రెస్ అందుకుంటుంది అనమాట. ఆ ఈ బుధ దశ కుజభుక్తి మీకు లైఫ్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. దట్ ఈస్ కంక్లూషన్. ఓకే, ఎలా అనిపించింది జాబ్? ఏ టైం అంటే ఇప్పుడు 2028 నేను గ్రాడ్యుయేట్ అయిపోతాను కదా, ఆ టైంకి రాదా? ఓకే, చెప్తా. ఓకే, మరి ఇంకా డౌట్లు ఏంటిది అయితే? ఇక అది 2028 గ్రాడ్యుయేట్ అవుతుంది, ఆ టైంకి జాబ్. అవును, అక్కడ ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నట్టు ఎట్టా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ ఎట్టా వస్తుంది నీకు? మంచి గవర్నమెంట్ జాబ్ అని కదా, నార్మల్ గా జాబ్. అది సరే, ఏదో ఒకటి సర్వైవల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అంతే, అర్థమైందా? నడుస్తుంది, బట్ గ్రేట్ అని చెప్పకూడదు. వస్తుంది, ఇలా ఉన్న ఆస్పెక్ట్ జాబ్ వస్తుంది. కాకపోతే నువ్వు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లెవెల్, పొజిషన్, నేను ఇంత చదివాను నాకు ఇంత రాలేదన్న డిసప్పాయింట్ చేయాలి కదా మరి నిన్ను. అట్లా ఏదో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ బుధుడు ఏంటిది లగ్నానికి మారక కూడా సప్తమాధిపత, తర్వాత శుక్రుడు ఎవడు అష్టమాధిపత, ఇబ్బంది రెండు. కాబట్టి రిలేషన్షిప్, లవ్ ఇట్లాంటివి ఏమైనా అయితే జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ హెల్త్ చూసుకోవాలి, ఇవన్నీ చెప్తాం కదా మరి. శుక్రుడు బుధుడు ఈ లగ్నానికి పాపేనా? అవునవును. ఇద్దరు దశాభుక్తులు వచ్చాయా? కాకపోతే పూర్వపుణ్యం 9 కనెక్ట్ అయింది. 9 కనెక్ట్ అయినా మళ్ళీ అష్టమ భావంలో ఉన్నాడు గురువు, అవునా? ఇద్దరు కుజుడిని ఫాలో అయితే కుజుడు ఓకే, కుజుడు పర్వాలేదు. కానీ భుక్తిలాడు ఈజ్ కనెక్టెడ్ టు 8th భావ. ఓకే, 8th భావాలాడు 8th భావానికి కనెక్ట్ కావచ్చు కానీ బట్ పూర్తిగా పనిచేయదు కదా. ఒక హాఫ్ పని చేస్తే ఒక హాఫ్ పని చేయదు వీనస్. అట్లా స్లోగా ఉంటుంది, ఏం పర్లేదు. మళ్ళా దశలాడు బాగున్నాడని మనం డిసైడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ బుక్ వస్తుందో అక్కడి నుంచి లేస్తుంది గ్రాఫ్. 31 నవంబర్ 32 నవంబర్ ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతారు. దట్స్ ఆల్. ఫారెన్ ఛాన్స్ ఏమన్నా? ఆ తర్వాత 32 తర్వాత వ్యయాధిపతి ఎక్కడున్నాడు అసలు? మీరు ఒక వీడియోలో చెప్పారు కదా, ధన దశమాధిపతికి వ్యయాధిపతి కనెక్షన్ వస్తే. ధన దశమాధిపతి వ్యయాధిపతితో ఉన్నాడా? వ్యయాధిపతి శని అయ్యాడు కదా. అవును, వచ్చింది, కనెక్షన్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు రేపు 32లో వచ్చింది అనుకోండి, అక్కడ మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే మీరు వెళ్ళండి, అర్థమైందా? అక్కడ బాగానే ఉంటుంది, వాళ్ళు పంపిస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆస్పెక్ట్స్ అన్ని మంచిగా పోతున్నాయి కదా. లక్ అనేది ఉంది కదా, పూర్వపుణ్యం ఉన్నప్పుడు ఏ దేశం వెళ్ళినా కానీ నీకు ఏమి ఇబ్బంది కాదు, అర్థమైందా? ఆ ఆస్పెక్ట్ దాటినాక వెళ్ళాలి, మధ్యలో వెళ్తే తిరిగి వచ్చేస్తావు. వెళ్తే కొంచెం ఎక్కువ కాలం ఉంటావు, డబ్బులు చేసుకోగలుగుతావు. సరేనా? ఆ మనీ ఒకటి ఎలా ఉంటుంది, వెల్త్ కానీ అలా
నీకు టైం బాగుందని అంటే ఆటి నుంచి వస్తుంది కదా వెల్త్. ఇప్పుడు ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం ఫ్రీగా అయితే చేయవు కదా, నువ్వు డబ్బులకే చేస్తావు కదా, అవునా? అవును. చేసిన దాన్ని బట్టి అంటే వస్తుంది. అంటే భావాలన్నీ పోయినాయి కదా, సో అదేమన్నా భావాలు ఇష్యూ పోయినాయి కానీ అవుతుంది. బట్ నీకు ఆ భావాలు పోయిన దశ రావట్లేదు కదా. భావం పోయినప్పుడు కూడా నీకు సస్టైన్ అయింది కదా, అంటే అదృష్టవంతుడే కదా. లగ్న పంచమ భాగ్యాధిపతులు 9లో ఉండడం వల్ల నీకు లక్ అనేది ఉమ్, ఫేవర్ అవుతుంది కదా అయ్యా అని చెప్తా నేను. ఓకే. అవునా కదా? ఉమ్, ఉమ్. ఉమ్. తర్వాత ఇదొక మ్యారేజ్ గురించి అడగమన్నారు, ఏమైనా ఇష్యూ ఏమైనా ఉంటుందా? మనం చేసుకుంటేనే ఇష్యూ. జనరల్గా అయితే బాగానే ఉన్నది. 31 ఆ టైంలో చేసుకుంటే కూడా సూపర్. 26, 27 ఏళ్ళు వస్తాయి, కరెక్ట్ మ్యారేజ్ ఏజ్, మంచిగా అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఉమ్. ఇంకేమేమి కేతు అడగమన్నారు? అదే మ్యారేజ్ గురించి అడగమన్నారు. ఇంకా కేతు ఓకేనా ఉంటుంది అదే మహర్దశ? అది అప్పుడు సంగతి కదా. కేతు ఇస్ ఇన్ ద అంటే విచ్ స్టార్ వీనస్ స్టార్. Venus. వీనస్ 10th లోనే ఉన్నాడు కదా. అక్కడ సన్ కూడా యోగకారకుడు ఉన్నాడు కదా, పర్వాలేదు కదా, ఎనిమి కాదు కదా. 6 and 8 లాట్స్ వాలటైల్, బట్ పర్వాలేదు. ఇక్కడే ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి మీకు. ఇప్పుడు ఒక ప్రతి మనిషికి ఉద్యోగం ఆపర్చునిటీ రావడానికి వాడికి ఫండమెంటల్గా ఒక చదువు కావాలి, తర్వాత ఒక ఉద్యోగం కావాలి. ఒకసారి స్థిరత్వం వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మీద మీరు చేశారు, మీరు ఒక 5 ఏళ్ళు పని చేశారని అంటే అది అవుట్డేట్ అవ్వచ్చు, కానీ మీకు ఆ నాలెడ్జ్ కానీ హౌ టు హ్యాండిల్ అనేది పోతుందా? పోదు. పోనాక ఇంకేముంది? అర్థమైందా? ఒకసారి డోర్ ఓపెన్ అయింది, నువ్వు హై రిస్క్ చేస్తే డబ్బులు పోతాయి, నాలెడ్జ్ పోదు కదా. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కదా. సరే, డౌట్లు వద్దు, ఇప్పుడు స్కిల్ మీద ఫోకస్ చేద్దాం, సరేనా? అంటే రెండో భావం పోయింది కదా, సో దానివల్ల ఏమైనా వెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో. నేను అదే చెప్తున్నాను, అన్ని భావాలు పోయినాయి అనుకుందాం, ఓకే, కానీ దానికి సంబంధించిన టైం వచ్చిందా? అంటే మార్స్ దశ కానీ అంటే భుక్తుల్లో వస్తుంది కదా ఆ టైంకి. భుక్తితో సంబంధం లేదు, ఓకే, భుక్తితో డోంట్ వరీ అబౌట్ ఇట్. అవన్నీ చిన్న చిన్నవి, అర్థమైందా? దశాలాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చిందండి, మీ స్టేట్ ఏం చేయగలుగుతుంది? ఫండ్ని మ్యానిపులేట్ చేసేస్తుందా? సరే, 100లో 50 అయినా ఇవ్వకుండా ఉంటుందా? అట్లా దశ బాగున్నప్పుడు అవుతుంది. భావాలు పోయినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే సార్ట్ చేసుకుని ముందు పోతావు. అవన్నీ నిన్ను మెంటల్గా ప్రెజర్ చేయలేవు, వేయి. అది నేను చెప్పేది. మీరు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నారా, ఇంట్లో పేరెంట్స్తోనే ఉన్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాస్టల్లో ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉన్నారు? నేను 2024 బీటెక్ టైంకి బీటెకే కదా, చిన్నప్పటి నుంచి దూరంగా లేరు కదా. మరి ఆ దశలాడికి భావాన్ని కోల్పోయాడు, అయినా కానీ మరి కుటుంబం నుంచి దూరం ఎందుకు అయిపోలేదు? శనిలో కుజుడు రాలేదా మీకు? వచ్చింది కదా 2016-18. వచ్చింది. మరి 2024 అని అంటే చాలా దూరం ఉంది కదా దానికి దీనికి. 24 ఆ టైంకి నేను అవును, అది అంతకుముందు మరి ఆ మార్క్స్ బుక్లో మరి ఎందుకు కాలేదు మరి? అంటే ఆ టైంకి వెల్త్ ఇష్యూ లేదు కదా, సో ఏం ఇష్యూ లేదు? వెల్త్ నేను ఇంకా జనరేట్ చేసే టైం. మీరు చేయకపోతే మీరు కుటుంబంతోనే ఉండగలిగారు కదా, కుటుంబాధిపతి కదా. ఓకే. అవునా? అవునవును. అది ఒక ఫ్లోలో పోతా ఉంటది. సరే, ఇప్పటికైతే ఆన్సర్ అయినాయి కదా క్వశ్చన్లు. సాటిస్ఫైడా, డిసాటిస్ఫైడా? సాటిస్ఫై. ఆల్ ది బెస్ట్ మరి. బాయ్ బాయ్.